హలో ఫ్రెండ్స్, ఈరోజు బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ చూద్దాం 50-60Kలో. సో 50,000-60,000లో. సో ఫస్ట్ వచ్చేసి Asus VivoBook. సో ఇక్కడ మోడల్ నెంబర్ కూడా ఉంది. ఈ లింక్ ఇవన్నీ ల్యాప్టాప్ లింక్స్ అన్ని ఇప్పుడు నేను చూపించేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు. ఇప్పుడైతే స్టాక్లో లేదు, కమింగ్ సూన్ ఉంది. సో ఇప్పుడు స్టాక్లో లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో i5 8th gen ఉంది, 8GB ర్యామ్ ఉంది, 512 SSD ఉంది, Windows 10 హోమ్ ఉంది, అండ్ గ్రాఫిక్ కార్డ్ 1650 GTX 1650 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంది. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళొద్దాం, డిస్ప్లేకి వెళ్ళి డీటెయిల్స్. ఇక్కడ చూడొచ్చు ఛార్జింగ్ 150 వాట్స్ అడాప్టర్. సో ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది. సో ఇంటెల్ i5 8th gen 512 SSD ఉంది. సో మీకు గేమింగ్ ఆడాలనుకుంటే ఎట్లన్నా SSD 512 సరిపోదు, మీరు ఎట్లన్నా ఇంకా ఎక్స్ట్రా GB వేసుకోవాలి. సో SSD వేసుకోండి, నా రికమెండేషన్ అయితే నేను చెప్పేది. సో ఇంకా కిందకి వస్తే సో 52,000లో ఇంతకన్నా మంచి గేమింగ్ ల్యాప్టాప్ అయితే లేదు. సో ఇది ఇక్కడ స్క్రీన్లో అయితే ఇక్కడ ఫుల్ HD చూపిస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే చూపించట్లేదు. కానీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, అఫీషియల్ వెబ్సైట్. సో అదే ల్యాప్టాప్ VivoBook F571 GT. సో ఇదే ల్యాప్టాప్. సో ఇక్కడ చూస్తే డిస్ప్లేలో సో ఓకే, ఇక్కడ ఫ్యూచర్స్లో చూపిస్తే చూడొచ్చు, ఇక్కడ 120 Hz రిఫ్రెష్ రేట్ అని ఉంది. సో ఇక్కడ ఇది సో ఇక్కడ మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో వెళ్ళినా కానీ లాస్ట్లోకి వెళ్తే మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ అని చూపిస్తుంది. ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, కానీ ఇది 120 Hz రిఫ్రెష్ రేటే. సో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటే అది ఇంకో ప్లస్ పాయింట్. సో మనం గేమ్స్ మంచిగా ఆడవచ్చు. సో PUBG లైట్ లేకపోతే కానీ వాలోరెంట్ ఇలాంటి గేమ్స్ అన్నీ మంచి ఇప్పుడు ఎక్కువ FPS వస్తాయి. GTA 5 కూడా 100 FPS అట్లా వస్తుంది. సో నార్మల్ గ్రాఫిక్స్లో. సో ఎందుకంటే నేను వాడే GTX 1650. సో అందుకే చెప్తున్నాను. సో గేమింగ్ అయితే ఇది బెస్ట్. సో 53Kలో ఇంతకన్నా బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ అయితే లేదు. సో నెక్స్ట్ ఇంకోటి చూస్తే సో ఇది చూడొచ్చు 54K. సో ఆల్మోస్ట్ 55,000 ఇది. సో ఇదేంటంటే Ryzen ప్రాసెసర్, 8GB ర్యామ్, సో 1TB ఉంది స్టోరేజ్. కాకపోతే ఇది HDD, సో SSD కాదు. సో స్టోరేజ్ ఫాస్ట్ ఉండదు. సేమ్ గ్రాఫిక్ కార్డు. సో ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే లేదు. సో అదో మైనస్. సో ఇంకా SSD లేదు, అదో మైనస్. అండ్ ప్రాసెసర్ కూడా దానంత బెటర్ కాదు. సో కాకపోతే ఇది ఏంటంటే బ్యాటరీ లైఫ్ బెటర్ ఉంటుంది, ఎందుకంటే Ryzen ఉంటుంది కాబట్టి ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ బెటర్ ఉంటుంది ఇంటెల్ కన్నా. సో బ్యాటరీ లైఫ్ గురించి ఆలోచించే వాళ్ళు అయితే, గేమింగ్ వాడే వాళ్ళు అయితే ఇది తీసుకోవచ్చు. కానీ SSD కొన్నాక SSD వేసుకోవాలి, SSD రికమెండెడ్. సో HSDతో మీరు మంచిగా రన్ చేయలేరు. అంటే HSD అయితే రన్ అవుతుంది, కానీ SSD వేసుకుంటే ఇంకా ఫాస్ట్ ఉంటుంది. సో HSD తర్వాత ఇది కొన్నాక HSD వేసుకోవచ్చు. సో ర్యామ్ అయితే అప్గ్రేడబుల్ టు 16GB. సో ఇప్పుడు ఇది కూడా 16GB ఉంటుంది, ర్యామ్ అప్గ్రేడబుల్. సో ఇక్కడ చూపిస్తాను. సో వీళ్ళైతే మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీ క్వశ్చన్ ఆన్సర్స్లో ఆల్ క్వశ్చన్స్ అని కొడితే ఇక్కడ ఉంటుంది. సో కిందికి వెళ్ళండి. ఫైవ్ 5.0 సపోర్ట్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు 16GB ర్యామ్ అప్గ్రేడబుల్ చేసుకోవచ్చు. సో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉందని చెప్తుంది క్వశ్చన్ ఆన్సర్స్లో. సో దీనికైతే 120 Hz రిఫ్రెష్ రేట్ లేదు, అదో మైనస్. కాకపోతే ఇది కూడా తీసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు, HP బ్రాండ్ కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు సో గేమింగ్లో. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సో MI నోట్బుక్ Ryzen. సో ఇదేంటంటే i5 10th gen లేటెస్ట్ ప్రాసెసర్, అండ్ SSD ఉంది 512GB.
సో గ్రాఫిక్ కార్డ్ MX 350 ఉంది. సో 1650తో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ కాదు. సో చాలా లెస్. కాకపోతే ఇందులో కూడా గేమ్స్ ఆడొచ్చు. ఇది 2GB గ్రాఫిక్ కార్డ్ ఇచ్చాడు. సో లైట్ వెయిట్. సో వెబ్ క్యామ్ అయితే ఇందులో బాక్స్లో ఇస్తారు. వెబ్ క్యామ్ డైరెక్ట్ ఉండదు, మీరు ప్లగ్ చేసుకోవాలి. సో అదైతే బాక్స్లోనే ఇస్తారు ఈ ల్యాప్టాప్లో. సో దీని ప్రైస్ వచ్చేసి 55 ఉంది. సో ఒకవేళ మీరు లైట్ గేమింగ్ ఆడతారు, ఎడిటింగ్ ఎక్కువ చేస్తారు, ఇలాంటివి చేస్తారంటే ఇది తీసుకోవచ్చు. ఇది హెవీ గేమింగ్ అయితే పనికిరాదు గ్రాఫిక్ కార్డ్. కాకపోతే గేమ్స్ అయితే ఆడొచ్చు. సో బాగానే రన్ చేస్తుంది గేమ్స్ అయితే. సో కాకపోతే ప్రాసెసర్ వచ్చి లేటెస్ట్ ప్రాసెసర్ 10th Gen i5. సో i7 10th Gen కూడా ఉంది. కాకపోతే ఇది 60,000. సో ఇది కూడా తీసుకోవచ్చు. సో మళ్ళీ హెవీ గేమింగ్ అయితే పనికిరాదు చెప్తున్నాను. ఓన్లీ లైట్ గేమింగ్ ఆడేటోళ్ళు, ఎడిటింగ్ ఎక్కువ చేస్తారు, గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్స్ వాడేటోళ్ళు అయితే ఇది సూట్ అవుతుంది. ఇదైతే యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా మంచి ఆప్షన్. సో ఇది కూడా తీసుకోండి. ఎక్కువ లైట్ గేమింగ్ అయితే, హెవీ గేమింగ్ అయితే తీసుకోండి. సో ఇది మొత్తం హెవీ గేమింగ్ 160Kలో. సో 50 to 60Kలో అయితే ఇది హెవీ గేమింగ్ ఆడుకోవచ్చు. ఇది i5 9th Gen 512 SSD ఉంది, 8GB ఉంది. సో అన్నీ 512 SSD ఉన్నాయి. మీరు ఎట్లన్నా స్టోరేజ్ చేసుకోవాలి. సో 1TB హార్డ్ డ్రైవ్ అని వేసుకోండి మినిమం. లేకపోతే గేమ్స్ అయితే ఒక్కొక్క గేమ్ 100GB ఉంటుంది. సో గ్రాఫిక్ చూడొచ్చు, ఇక్కడ 1650 Ti ఉంది. సో 1650 కన్నా కొద్దిగా బెటర్. ఇది 4GB గ్రాఫిక్స్. సో ఇది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. సో అదో ప్లస్ పాయింట్. సో ఇది మొత్తం గేమింగ్ కోసం సో బెస్ట్ ల్యాప్టాప్ 60Kలో. సో అంతే ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలాంటి వీడియోస్ కోసం.